హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకి మాత్రమైతే సపరేట్ ప్లాన్ ఉండాలి. అదేవిధంగా విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ కూడా సపరేట్ ప్లాన్ మాత్రం ఉండాలని విండీస్ దిగ్గజం బిఎన్ లారా మాత్రమైతే సూచించడం జరిగింది. ఎందుకు బిఎన్ లారా మాత్రమైతే ఇలా సూచించడం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా మాత్రం అయితే పాల్గొననుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి టీమిండియా జట్టును బీసీసీఐ అయితే కొన్ని రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే టీమిండియా జట్టులో చూసుకుంటే అన్ని సమూజులుగానే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకి మాత్రం అయితే సపరేట్ ప్లాన్లు అదేవిధంగా ప్లాన్స్ ఉండాలని మాత్రమైతే విండీస్ దిగ్గజం బిఎన్ లారా మాత్రమైతే సూచించడం జరిగింది. టీమిండియా జట్టుకు ఒక ప్లాన్ ఉండాలి. అదేవిధంగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ అదేవిధంగా మన రోహిత్ శర్మ కూడా సపరేట్ ప్లాన్ కూడా ఉండాలని అయితే సూచించడం జరిగింది. ఎందుకంటే వీరిద్దరు స్టార్ ప్లేయర్, వెస్టిండీస్ పిచ్ల పైన ఆడిన అనుభవం కూడా ఉన్నది కాబట్టి వీళ్ళకైతే సపరేట్ ప్రణాళికలు అయితే ఉండాలని అయితే సూచించడం జరిగింది మన టీమిండియాకు మాత్రమైతే. ఎందుకంటే వచ్చే టీ20 ప్రపంచ కప్లో వీళ్ళిద్దరిపైన ఎక్కువ భారం పడుతుంది అటు బ్యాటింగ్ పొజిషన్లో కాబట్టి, అదేవిధంగా కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ కూడా ఎక్కువ భారం పడుతుంది కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రమైతే సపరేట్ ప్లాన్స్ ఉంటేనే మన టీమిండియా వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఉంటాయని మన విండీస్ దిగ్గజం బిఎన్ లారా మాత్రమైతే సూచించడం జరిగింది. ప్రజెంట్ టీ20 వరల్డ్ కప్లో ఉన్న జట్టులో స్టార్ క్రికెటర్లు అయితే చాలా మంది ఉన్నారు. కానీ ఎంత స్టార్ క్రికెటర్ అయినా వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లాన్ కూడా ఉండాలని సూచించడం జరిగింది. విరాట్ కోహ్లీకి కానీ అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రాకి కానీ వీళ్ళకైతే సపరేట్ ప్లాన్ ఉండాలని మాత్రమైతే సూచించడం జరిగింది. బిఎన్ లారా మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో అన్ని ప్లాన్లు మాత్రమైతే రెడీ చేసుకోవాలి. టీమిండియాకు జట్టుకు ఒక విధంగా ఉండాలి, అదేవిధంగా ప్లేయర్కు ఒక విధంగా ప్లాన్స్ ఉండాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా టీమిండియా బ్యాటింగ్ పొజిషన్లో కూడా విండీస్ దిగ్గజం బిఎన్ లారా మాత్రమైతే సూచించడం జరిగింది. మన సూర్యకుమార్ యాదవ్ థర్డ్ పొజిషన్లో అయితే బ్యాటింగ్ దిగితే మాత్రమైతే అద్భుతంగా రాణిస్తారని అయితే మన టీమిండియాకు సూచించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమైతే ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది మన బిఎన్ లారా మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే బిఎన్ లారా మన టీమిండియాకి అయితే కొన్ని మంచి సూచనలు అయితే చేయడం జరిగింది. మరి మంచి సూచనలు తీసుకొని మన టీమిండియా ప్లాన్స్ మాత్రమైతే టీ20 వరల్డ్ కప్లో బాగా ప్లాన్ చేసి బాగా రాణించాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా మన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అద్భుతంగా రాణించాలని కూడా కోరుకుందాం. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా షెడ్యూల్ ప్రకారం గ్రూప్ మ్యాచ్లు మాత్రమైతే అమెరికాలో జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే మ్యాచ్లు మొత్తం వెస్టిండీస్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే రెండు దేశాల పిచ్చుల ఆధారంగా బట్టి మన టీమిండియా ప్లాన్స్ అని ఊహాలని రచించుకోవాలని చూడాలని మాత్రమైతే ప్లాన్స్ మాత్రమైతే రెడీ చేసుకోవాలి. అంతలోపే రెడీ చేసుకుని బరిలో దిగుతా మాత్రమైతే టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.